హాయ్ టు ఆల్. ఇదేంటి అనేది వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. ఈవినింగ్ స్నాక్ అనుకోండి, డిన్నర్ అనుకోండి. సో ఈవినింగ్ 6 కల్లా కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యి కొన్ని రోజుల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఎందుకంటే మనం ఫుడ్ ఏదైనా తీసుకుంటే ఈవినింగ్ 6-7 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసినట్టయితే మనం పడుకునే వరకే, అంటే 9-10 వరకల్లా మన డైజెషన్ మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనం పడుకున్న తర్వాత మన బాడీ రిపేర్, క్లీనింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. మనం తినడమే 10 o'clock 11 o'clock తిన్నట్టయితే సో అది డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకే చాలా లేట్ అయిపోతుంది. సో అప్పుడు బాడీకి రెస్ట్ అనేది ఉండదు. మన బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ అనేది మన బాడీకి, హ్యూమన్ బాడీకి ఉంటుంది. కాబట్టి మనం మ్యాక్సిమం తొందరగా డిన్నర్ కంప్లీట్ చేసి ఒక 8-9 అవర్స్ మన బాడీకి రెస్ట్ ఇచ్చినట్టయితే మన బాడీ అనేది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంతవరకు సెల్ఫ్ క్లీనింగ్ అనేది చేసుకోగలుగుతుంది, హీలింగ్ అది. కాబట్టి జనరల్గా అయితే నట్స్, ఫ్రూట్స్ అలా 50% తీసుకొని ఇంకా 50% ఏదైనా టిఫిన్ ఐటెం తీసుకుంటూ ఉంటాము ఈవినింగ్. సో అలా కాకుండా ఈరోజు పాప ఆమ్లెట్ అడిగింది, అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా చిన్నగా స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేశాను. బ్రెడ్ ఉండింది ఇంట్లో కాబట్టి. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ ఎక్కువగా మసాలాలు ఏవి దట్టించకుండా జస్ట్ సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేసుకొని ఈ విధంగా టేస్టీ స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. ఏవి యాడ్ చేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో ఇది ఎప్పుడో ఒకసారి ఇలా రెగ్యులర్ డైట్ని స్కిప్ చేసి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను. జనరల్గా అయితే రొటీన్గా నట్స్, ఫ్రూట్స్ అలా తీసుకొని లైట్గా టిఫిన్ చేస్తూ ఉంటాను. సో చివర్లో అయితే క్రంచీ ఆమ్లెట్ కావాలని అడిగింది పాప, అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా క్రంచీ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేశాను. షేప్ అనేది చాలా బాగా వచ్చింది, అందుకే షేర్ చేస్తున్నాను. సో టేస్ట్ కూడా అంతే బాగుండింది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.